చంద్రబాబు దగ్గర ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసి రిటైర్డ్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఇటీవల కాలం చేసిన ఒక ప్రసంగము సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్లు కమ్మ వ్యతిరేకులని అందువల్ల జగన్ మళ్ళీ సీఎంగా కాకుండా కమ్మవారందరూ కష్టపడి పని చేయాలని కూడా ఆయన అంటున్నారు. కానీ ఈయన నేపథ్యం కొంచెం వివాదాస్పదంగా ఉన్నది. మనకు తెలిసింది 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి మారటంలో ఆయన కీలక పాత్ర వహించారు. అంటే ఆయన ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారో అర్థం చేసుకోవాలి. ఇక ఎన్నికల కమిషనర్గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ స్థానిక ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి చేయడం కోసం కరోనా ఒక కేసు ఉన్నప్పుడు ఎన్నికలను పోస్ట్ పోన్ చేయటం, మరల కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు పెట్టడం తెలిసింది. అటువంటప్పుడు ఇటువంటి అధికారులను కీలక పదవుల్లో ఎవరైనా నియమించుకుంటారా? వైఎస్ హయాంలోనే నిమ్మగడ్డ ప్రసాద్, మ్యాట్రిక్స్ లాంటి కమ్మ పారిశ్రామికవేత్తలు సాక్షి సంస్థలో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. కొడాలి నాని వంటి కమ్మ ప్రముఖులు జగన్కి ఎంత దగ్గరో తెలిసింది. అయితే జగన్మోహన్ రెడ్డి కమ్మవారికి ఒక్కరు కూడా, అంటే 2.5 సంవత్సరాల తర్వాత రీషఫుల్ చేసినప్పుడు ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం అనేది అది సరైన వైఖరి కాదని నేను కూడా విమర్శించాను. యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా వెతుక్కోవచ్చు. అది అలా ఉంటే ఈయన పోలీస్ అధికారి, ఆయనను గూఢచారి ఇంటెలిజెన్స్ అది ఎక్విప్మెంట్ కొన్నందుకు ఇజ్రాయెల్ నుంచి ఆయన కుమారుడికి కంపెనీయో ఆయన సంబంధం ఉన్న కంపెనీయో మొత్తం దీనికి ఏబి వెంకటేశ్వరరావు గారికి పాత్ర ఉన్నదన్న ఉద్దేశంతో ఆయన సస్పెన్షన్లో పెట్టారు. తర్వాత చాలా వివాదాలు నడిచినాయి. ఆయన ఇక ఆఖరి రోజున సస్పెన్షన్ ఎత్తివేశారో ఏదో జరిగింది. అవన్నీ అలా ఉంచితే ఆయన అప్పుడు ఇది కూడా చెప్పారండి. ఏది సత్కవుల్ హాలికులైననేమి కందమూల కౌద్దాలికునైననేమి నిజదార సుతోదర పోషణార్థమైన బమ్మెరపోతన గారి పద్యం చెప్పి తాను వ్యవసాయం చేసుకున్నానని బతుకుతానని చాలా సగర్వంగా చెప్పారు. అది కొంతమందికైనా గుర్తుంటుంది. ఆయన తాజాగా 19వ తేదీని అనుకుంటాను, జనవరి 19, 2025 నాడు ఏం చెప్పారో చూడండి. దాని గురించి మనం వ్యాఖ్యానించుకుందాం. నా 30 ఏళ్ల సర్వీస్లో కొంచెం సరైన ఉద్యోగాలు చేసింది మేబీ ఒక 10-15 ఏళ్ళు ఉంటుందేమో. మిగిలిన 10-15 ఏళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగులు రావడం మానేసినాయి. ఆ 10 సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేశాం. ఆ విధంగా 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు సరైన ఉద్యోగం చేసాం. 15 సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం. ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగింది చేసేవాళ్ళం. 2019కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా, టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడొచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వం, ఇంత కర్కసత్వం, ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావటం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. నెవర్ అగైన్, నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశలు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి. ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి. దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ పిలిపిస్తున్నాను. మనని ప్రత్యక్షంగా కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కులంగా మీరు టార్గెట్ అయినాడు, మీరు కులంగానే ఎదుర్కోవాలి.
కులం కానీ పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసి మార్గం. డీజీ ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన అధికారి మధ్యలో కూడు కట్టుకున్న అభిప్రాయాలు ఏంటో మనం తెలుసుకున్నాం కదా. అయితే వెంకటేశ్వరరావు గారికి కొంచెము చరిత్ర గుర్తు చేయాలని అనుకుంటున్నాను నేను. ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన సొంతం, ఆయన అనుభవాల నుంచి ఆయనకు అటువంటి అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. నా అనుభవాలు నేను చూసింది ఏమిటో కూడా నేను చెప్పదలుచుకున్నాను. అంటే కొంచెం చరిత్ర గుర్తు చేయాలనుకుంటున్నాను. వ్యవసాయం, వ్యాపారం, రవాణా, సినిమా, మీడియా రంగాల్లో ఆయన చెబుతున్న సామాజిక వర్గం చాలా ఘన విజయాలు సాధించింది. అందుకు వారికి మనము అభినందించాలి. అయితే వారి ఆశ అత్యాశ అక్కడితో ఆగలేదు. వారు రాజకీయాలను సొంతం చేసుకొని మొత్తము ప్రజా వనరులను, ప్రకృతి వనరులను తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం ప్రారంభించారు. తెలుగుదేశం ఆవిర్భావం అటువంటి కృషిలో భాగంగానే జనించిందన్న విషయం నాకు బాగా తెలుసు. అది తెర వెనుక భాగవతం కూడా అంత తెలుసు. తెలుగుదేశం పుట్టుపూర్వోత్తరాలు, దాని వెనుక జరిగిన కృషి, దాని వెనుక జరిగిన హోంవర్క్ అంతా అందులో కూడా నేను కూడా ఒక స్వల్పమైన పాత్ర ఉన్నది కాబట్టి నేను చెప్పగలను. అయితే ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకురావడంలో వారు ఘన విజయం సాధించారు. కానీ ఎన్టీఆర్ ఈ నయా ధనిక వర్గం కోర్కెలను, అత్యాశలను తీర్చడానికి సిద్ధంగా లేరు. ఆయన అంటే సింపుల్గా చెప్పాలంటే గడ్డిమేటి దగ్గర కుక్క ఉందనుకోండి, ఆ కుక్క గడ్డి తినదు, ఎవరిని తిననివ్వదు. అది అలాంటి పరిస్థితి ఎన్టీ రామారావు గారు చాలా కాలం ఉన్నారు. తర్వాత చివరి ఆయన కూడా చాలా స్వల్ప చంద్రబాబు నాయుడు ప్రభావంతో వారిలో కూడా మార్పు వచ్చిందని ఆచూకీగా తెలుసు, నాకు కూడా తెలుసు. ఎన్టీఆర్ గడ్డిమేటి దగ్గర కుక్కల ప్రజా సంపదను కాపాడాడు. అందుకే ఆయన నయాధనిక కమ్మవర్గం కూల్చేసింది, అధికారం నుంచి నిర్దాక్షిణ్యంగా కూల్చేసిందండి. అది నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో ఒకసారి వచ్చింది, తర్వాత చంద్రబాబు రూపంలో మరోసారి వచ్చింది. న్యాయం, ధర్మం అంటే పాత విలువలకు వీరు పాతరేశారని చెప్పక తప్పదు. వారికి డార్లింగ్ మాదిరిగా చంద్రబాబు, రామోజీరావులు కనపడ్డారు. చంద్రబాబు ప్రవేశంతో, అసలు పార్టీలో ప్రవేశంతో బెజవాడ పాపిరెడ్డి వెళ్ళిపోయారు, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయారు. ఇది అంటే నేను చరిత్ర వక్రీకరించడం కాదు, తెలుగుదేశం చరిత్ర తెలిసిన వారు ఎవరైనా ఇది చెప్తారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో ఆయన సామాజిక వర్గం ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది అసెంబ్లీలో. తెలుగుదేశం తుగ్లక్ చేష్టల వల్ల ఆ పార్టీని కాంగ్రెస్ ఓడిస్తూనే వచ్చింది. అంటే ఎన్టీ రామారావు తోటి ప్రజాభిమానంతో, గ్లామర్ తోటి పోటీ పడగల స్థాయిలో ఉన్న నాయకులు కాంగ్రెస్లో లేకపోయినప్పటికీ ఎన్టీఆర్ తుగ్లక్ చేష్టలు, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే సామాజిక వర్గం దీనివల్ల కాంగ్రెస్ పార్టీ దానిని ఓడించగలిగింది. 2 సార్లు మర్రి చెన్నారెడ్డి ఓడిస్తే 2 సార్లు రాజశేఖర రెడ్డి ఓడించాడు. అందువల్ల తెలుగుదేశం ముఖ్యంగా కమ్మ మీడియా వారిద్దరిని బాగా టార్గెట్ చేసింది. చెన్నారెడ్డిని చందారెడ్డిగా చిత్రీకరించింది ఈనాడు పత్రిక. అలాగే రాజశేఖర రెడ్డి గురించి ఈనాడు పత్రిక రాయని అబద్ధాలు లేవు, చేయని దుష్ప్రచారం లేదు. ఇక జగన్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సమయంలో ఈనాడు అధినేత రామోజీ ఏం మాట్లాడారో నాకు కొంతవరకు తెలుసు. వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డిలతో ఎవరు సమర్థుడో నిజాయితీ పరుడో ప్రజలకు తెలుసు కదా. అయితే వెంకయ్య నాయుడు వార్తలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, జైపాల్ రెడ్డి వార్తలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వద్దని న్యూస్ డెస్క్ నాయకత్వం వహించిన నాకు రామోజీరావు స్వయంగా చెప్పారు. అంటే ఇలాంటి అంశాలను ప్రస్తావించడం, చనిపోయిన వారి గురించి నాకు కూడా ఆసక్తి లేదు. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి కొన్ని విషయాలనైనా నేను ప్రస్తావించాల్సి వచ్చింది. అవసరం వస్తే ఇంకా చాలా విషయాలు నేను చెప్పగలను, నేను అవన్నీ చెప్పడానికి సిద్ధంగా లేను. ఇక రాజశేఖర రెడ్డి వర్సెస్ రామోజీ వైరం మనందరికీ తెలిసిందే. కమ్మ మీడియా, కమ్మ అధికారులు ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ తమ వారి ప్రయోజనాలు కాపాడుకుంటారని ప్రజలందరితో పాటు రాజకీయ నాయకులకు కూడా బాగా తెలుసు. అందువల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా కమ్మ అధికారుల ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. కీలక పదవుల్లో ఉన్న నిమ్మగడ్డ రమేష్ గారు ఏం చేశారో తెలుసు కదా. ఎన్నికల సంఘం వైసీపీ ప్రభుత్వాన్ని చికాకు పరిచారు. ఆయన అకారణంగా చికాకు పరిచారు. అయినా పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది.
ఈ అధికారులు ఎక్కడ ఉన్నా వారి ప్రయోజనాలు, వారు సామాజిక వర్గ ప్రయోజనాలు లేక తెలుగుదేశం ప్రయోజనాలు కాపాడటానికి ప్రయత్నించారు. అందువల్ల వారిని అప్రధాన పోస్టుల్లో పెట్టడము అనేది వైఎస్ఆర్ కూడా తప్పకుండా చేసి ఉండవచ్చు. లేకపోతే వారి అస్తిత్వాన్నే సవాలు చేసే విధంగా ప్రత్యర్థులకు వీరు సహాయం చేస్తారన్న విషయము వైఎస్ఆర్కి తెలుసు, జగన్కి తెలుసు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ తెలుసు. అయితే కాంగ్రెస్ వారి దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ వారికి ఒక అధిష్టాన వర్గం ఉంది. అధిష్టాన వర్గము చంద్రబాబు ప్రభావంలో ఉండేది. ఎప్పుడు వారికి అవసరమైన నిధులను సరఫరా చేయటము, అవసరమైన దుష్ప్రచారం, అంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులను ఎవరైనా అధిష్టాన వర్గానికి ఎదురు తిరుగుతారన్న భయం ఉన్న కాంగ్రెస్ నాయకులను చాలా దుష్ప్రచారం చేయటంలో కమ్మ మీడియా చాలా కీలక పాత్ర వహించింది. చంద్రబాబు నాయుడు దానికి అనుసంధానకర్తగా ఉన్నాడు. ఆయన గుజరాత్ ఎన్నికలకు, కర్ణాటక ఎన్నికలకు, ఇలాంటి ఎన్నికలకు ఆర్థిక సహాయం అందించారని కూడా వార్తలు వస్తున్నది. వేబి వెంకటేశ్వరరావు గారికి కూడా బాగా తెలిసే ఉండవచ్చు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా పోలీసు యంత్రాంగంలో రెడ్లకు ప్రాధాన్యత తగ్గించిన విషయం తెలిసిందే. ఆంజనేయ రెడ్డికి పోలీస్ బాస్ ఉద్యోగం ఇవ్వకుండా టూరిజం కార్పొరేషన్కి తరలించారు. ఈ చరిత్ర గురించి ఏమి మన వెంకటేశ్వరరావు గారు ప్రస్తావించలేదు. అది ఆయన ఇష్టం అనుకోండి. కులం అనేది దురదృష్టవశాత్తు భారతీయ సమాజంలో సామాజిక వాస్తవం. దాని చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. కమ్మ కులం వంటి కులాల్లో కుల చైతన్యం ఎక్కువ. అందువల్లనే వారు 2024 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. రెడ్డి కులంలో ఆ చైతన్యం తక్కువ కాబట్టి వారిలో చాలామంది తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు. కానీ కమ్మవారిలో ఎంత శాతం వైసీపీకి ఓటు వేశారో చెప్పలేము. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రత్యేకంగా కమ్మ కులం అంతా ఐక్యంగా ఉండి మళ్ళీ వైసీపీ రాకుండా చూడాలని, జగన్ రాకుండా చూడాలని, నెవర్ అగైన్ అనే నినాదం ఇవ్వటం, ఆయన నినాదం ఇవ్వనవసరం లేదు. వారు ఎప్పుడూ నిరంతరం ఎన్టీ రామారావు కాలం నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి వారు అంతకుముందు స్వతంత్ర పార్టీకి ఓటు వేసేవారు, అంతకుముందు కమ్యూనిస్టులకు ఓటు వేశారు, కాంగ్రెస్ కూడా కొద్దిమంది ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు రాజకీయ ప్రవేశం తర్వాత కమ్మవారు ఒక ఓట్ బ్యాంకుగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వెనక ఉన్నారు. ఈయన కొత్తగా పిలుపు ఇవ్వాల్సిన అవసరం లేదు. లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేయాలని, లోకేష్ బాబుకి కనీసం ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కూడా ఉద్యమిస్తున్నది వారే. ఆ చైతన్యం గురించి ఏబి వెంకటేశ్వరరావు గారు కొత్తగా చెప్పనవసరం లేదు. నిజానికి 1970 దశకంలో 80 దశకంలో వంగవీటి రంగా హత్య తర్వాత ఈ చైతన్యం కోస్తా జిల్లాలో విపరీతంగా వ్యాపించింది. అందువల్ల ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రత్యేకంగా ఏ తరగతులు తీసుకోకుండానే ఈ చైతన్యమా విషమా అనేది నరనరాన పారుతోంది. అది దురదృష్టం. రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి, కాలేజీ హాస్టళ్ళ నుంచి, కళాశాలల నుంచి, లేకపోతే వృత్తి కళాశాలల నుంచి ఈ విషయం క్రమక్రమంగా సమాజంలోకి పారుతోంది, పల్లెల్లోకి విస్తరిస్తున్నది. ఇప్పుడు జరగాల్సినంత డ్యామేజీ జరిగిపోయింది. వెంకటేశ్వరరావు గారు, మీరు కొత్తగా చైతన్యం గురించి మాట్లాడిన అవసరం లేదు. ఈ డ్యామేజ్, గ్రేట్ డ్యామేజ్ వాజ్ డన్ టు తెలుగు సొసైటీ. అది క్రమక్రమంగా తెలుస్తుంది. ఇంకా భారతదేశంలో కులం ప్రాముఖ్యతను గుర్తించలేకపోవటం వల్లనే కమ్యూనిస్టులు క్రమంగా కనుమరుగయ్యారన్న అభిప్రాయం కూడా ఉన్నది. అలాగే వారు కుటుంబ రాజకీయాలను, వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తారు కమ్యూనిస్టులు. అందువల్లనే పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసు వారసత్వం లేకుండా పోయింది. దీనితో కమ్యూనిస్టు పార్టీ కనుమరుగవుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు తర్వాత లోకేష్ కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే అధికారంలో ఉండవచ్చు. అలాగే హిజిమనీ ఆఫ్ ఏ కమ్యూనిటీ, దీన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా చైతన్యం ఉండాలి. అయితే దీనికి కౌంటర్ చైతన్యం కూడా ఉంటుందన్న విషయాన్ని మాత్రం ఎవరు మర్చిపోరాదు. కమ్మ కులంలో ఐకమత్యం, చంద్రబాబు ప్రభుత్వాన్ని కాపాడుకోవటం, జగన్ తిరిగి అధికారంలో రాకుండా చూడటం వంటి అంశాల గురించి మాట్లాడిన పోలీసు అధికారితో నేను వివాదానికి దిగటం లేదు. ఆయన అభిప్రాయాలు ఆయనవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 మంది పోలీసు ఉన్నతాధికారులను పీడిస్తున్న వ్యవహారం గురించి ఆయన ఏమీ వ్యాఖ్యానించకపోవటమే విడ్డూరంగా ఉంది. అంటే వారు
తాను ఏ అయితే పీడనకు గురయ్యాడో అటువంటి పీడనకు ఇతరులు గురి కాకుండా చూడాల్సిన పెద్ద మనిషి పాత్ర వహించాల్సిన పోలీస్ అధికారి అలా చేయటమే కరెక్ట్, అంటే ప్రతీకారం తీర్చుకోవడం కరెక్ట్ అన్న యాటిట్యూడ్ ఉన్నదని ఆయన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా వీఆర్ ఇన్ బ్యాడ్ టైమ్స్.